హలో ఫ్యూచర్ డెవలపర్స్, మన జావా సిరీస్లో నెక్స్ట్ టాపిక్ జావా డేటా టైప్స్. ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి ముందు డేటా టైప్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రతి వేరియబుల్లో ఎలాంటి డేటా స్టోర్ చేయాలో డేటా టైప్ డిసైడ్ చేస్తుంది. మరి డేటా టైప్ అంటే ఏంటి? సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మీరు స్కూల్ అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు అనుకోండి. నేమ్ ప్లేస్లో టెక్స్ట్ రాయాలి, ఏజ్ ప్లేస్లో నంబర్ రాయాలి, పర్సంటేజ్ ప్లేస్లో డెసిమల్ వాల్యూ రాయాలి, పాస్ట్ ఆర్ ఫెయిల్డ్ ప్లేస్లో ఎస్ లేదా నో సెలెక్ట్ చేయాలి. ప్రతి ఇన్ఫర్మేషన్కి ఒక స్పెసిఫిక్ టైప్ ఉంటుంది. అలాగే జావాలో కూడా మనం స్టోర్ చేసే ప్రతి వాల్యూకి ఒక టైప్ ఉంటుంది. ఆ టైప్నే డేటా టైప్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే డేటా టైప్ అనేది వేరియబుల్లో ఎలాంటి డేటా స్టోర్ చేయాలో జావాకి చెప్పే రూల్. జావాలో డేటా టైప్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు: ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చూద్దాం. ప్రిమిటివ్ అంటే జావాలో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉన్న బేసిక్ డేటా టైప్స్. జావాలో టోటల్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి: బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, చార్, బూలియన్. వీటిలో బిగినర్స్కి ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఇంట్, డబుల్, చార్, బూలియన్ మరియు స్ట్రింగ్. ఫస్ట్ ఇంట్ హోల్ నంబర్ స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్ ఈక్వల్స్ 21. ఇక్కడ ఏజ్ అనేది వేరియబుల్, 21 అనేది హోల్ నంబర్, కాబట్టి ఇంట్ యూస్ చేస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ ఇంట్ శాలరీ ఈక్వల్స్ 25,000. శాలరీలో హోల్ నంబర్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇంట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లోట్ అండ్ డబుల్ డెసిమల్ వాల్యూ స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ డబుల్ పర్సెంట్ ఈక్వల్స్ 95.5. ఇక్కడ పర్సెంట్లో డెసిమల్ వాల్యూ ఉంది కాబట్టి డబుల్ యూస్ చేస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ డబుల్ టెల్ టెంపరేచర్ సమానం 36.7. టెంపరేచర్ కూడా డెసిమల్ వాల్యూ కాబట్టి డబుల్ యూస్ చేస్తాం. నెక్స్ట్ చార్ సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ చార్ గ్రేడ్ ఈక్వల్స్ ఏ. ఇక్కడ గ్రేడ్లో ఒక క్యారెక్టర్ మాత్రమే ఉంది కాబట్టి చార్ యూస్ చేస్తాం. రిమెంబర్, చార్లో ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేయొచ్చు. ఏ కరెక్ట్, ఏ బి రాంగ్. నెక్స్ట్ బూలియన్. బూలియన్లో ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి: ట్రూ, ఫాల్స్. ఎగ్జాంపుల్ బూలియన్ ఈజ్ పాస్డ్ ఈక్వల్స్ ట్రూ. స్టూడెంట్ పాస్ అయితే ట్రూ, ఫెయిల్ అయితే ఫాల్స్. ఇంకో ఎగ్జాంపుల్ బూలియన్ ఈజ్ లాగిన్ ఈక్వల్స్ ఫాల్స్. యూజర్ లాగిన్ అవ్వకపోతే ఫాల్స్, లాగిన్ అయితే ట్రూ. ఫైనల్లీ స్ట్రింగ్. స్ట్రింగ్ని వర్డ్స్ లేదా కంప్లీట్ టెక్స్ట్ స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ లోకేష్. ఇక్కడ కంప్లీట్ నేమ్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి స్ట్రింగ్ యూస్ చేస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ స్ట్రింగ్ సిటీ ఈక్వల్స్ హైదరాబాద్. రిమెంబర్, చార్లో ఒక క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేయొచ్చు, కానీ స్ట్రింగ్లో కంప్లీట్ వర్డ్ లేదా సెంటెన్స్ స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చూద్దాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ బేసిక్ వాల్యూస్ని స్టోర్ చేస్తాయి, కానీ స్ట్రింగ్, ఎరేస్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ లాంటి కాంప్లెక్స్ డేటాని స్టోర్ చేయడానికి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ యూస్ చేస్తాం. ఇప్పుడు క్విక్ రీక్యాప్: హోల్ నంబర్స్కి ఇంట్, డెసిమల్ నంబర్స్కి ఫ్లోట్ లేదా డబుల్, సింగిల్ క్యారెక్టర్కి చార్, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్కి బూలియన్, టెక్స్ట్ స్టోర్ చేయడానికి స్ట్రింగ్. ఇంటర్వ్యూలో డేటా టైప్ అంటే ఏంటి అని అడిగితే మీరు ఇలా ఆన్సర్ చెప్పండి: డేటా టైప్ డిఫైన్స్ ద టైప్ ఆఫ్ డేటా దట్ అ వేరియబుల్ కెన్ స్టోర్ ఇన్ జావా. సింపుల్ అండ్ ప్రొఫెషనల్ ఆన్సర్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను రిప్లై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో జావా వేరియబుల్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. వేరియబుల్ అంటే ఏంటి, ఎందుకు యూస్ చేస్తాం, ఎలా క్రియేట్ చేయాలి, రియల్ కోడింగ్ ఎగ్జాంపుల్స్తో కంప్లీట్గా చూద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ కోడింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.